శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరారు. చందిప్ప గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం చందిప్ప గ్రామంలో ల్యాండ్ వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు. 2016 వరకు సర్వే నెంబర్ 124లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అని, ప్రభుత్వం ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ అనే అప్పట్లో బోర్డు పాతగా ఇప్పుడు ఆ బోర్డు తీసేసి నగరానికి చెందిన కొందరు కబ్జా చేస్తున్నారని అన్నారు. 2017లో ధరణి పట్టా పాస్ పుస్తకాలు తీసుకుని రికార్డులు మార్పిడి చేయించుకుని నగరానికి చెందిన కొందరు అక్రమార్కులు భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. భూమిని కబ్జా చేసేందుకు రాక గ్రామస్తులందరూ మూకుమ్మడిగా అడ్డుకున్నారని, దాంతో అతను తమపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికారులు ఇప్పటికైనా కాపాడాలని చందిప్ప గ్రామస్తులు కోరుతున్నారు. నేను చందిప్పలో 124 సర్వే నెంబర్లో 1954 నుంచి 2016 వరకు గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వ భూమి అనేది ఉన్నది. దాన్ని మిగతా వాళ్ళు హైదరాబాద్లో వచ్చి 17లో పానీలో చేంజ్ చేసుకొని ఆల్రెడీ కలెక్టర్ నుంచి ఆర్డర్ తెచ్చుకొని అక్రమంగా దీని భూమిని దౌర్జన్యంగా తీసుకోవడానికి చర్య తీసుకుంటారు. జేసీబీలు తెచ్చి టాక్ వేసి నడుపుతారు. ఇది మాకు గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకొని మా విలేజ్ వారికి అప్పగించాలని కోరుకుంటున్నాము. సప్నామోహన్ సర్పంచ్. ఈరోజు అక్రమంగా వీళ్ళు వచ్చి సిటీ నుంచి వచ్చి ఇది గుట్టని అక్రమంగా వచ్చి జేసీబీలు పెట్టి దవ్వుతున్నారు. ఇక్కడ పీళ్ళ దర్గా అనేది ఉంది, కబ్రాస్ అనేది వాళ్ళ కబ్రాస్ అనేది ఉంది, గురువమ్మ గుడి అని ఉంది. ఇవన్నీ చూడకుండా వీళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అక్రమంగా వచ్చి ఇక్కడ జేసీబీలు పెట్టి దవ్వుతున్నారు. ఇది గవర్నమెంట్ వచ్చి మాకు తక్షణమే ఇది ఆపి విలేజ్కి అప్పచెప్పారని కోరుతున్నాం. ఎప్పటి నుంచి ఉంది ఈ దర్గా? ఇవన్నీ 2053 నుంచి 54 వరకు ఉంది. జమానా 1980